ఇవాళ ఫుడ్ నేనే రెడీ చేసుకోవాలి. ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉంటే సడన్గా ఫ్రిడ్జ్ డోర్ తీశాను. సో మష్రూమ్ కనిపించింది. అప్పుడు స్ట్రైక్ అయింది ఏంటంటే మష్రూమ్ ఫ్రైడ్ రైస్ చేసుకుని అనిపించింది. దానికి కావాల్సిన ఐటమ్స్ అని చెప్తాను. గార్లిక్, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, బ్లాక్ పెప్పర్, కసూరి మెతి, జీలకర్ర, అమూల్ బటర్, కరివేపాకు, చాప్డ్ ఆనియన్స్, చాప్డ్ క్యారెట్, చాప్డ్ మష్రూమ్స్. రైస్ ఇప్పుడే ఉడికింది. దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఇలా కడాయి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. బటర్ కూడా వేసుకుందాం. జీలకర్ర, గార్లిక్ వేసుకుందాం. చిల్లీ కూడా వేసుకుందాము. కరివేపాకు ఫ్లేవర్ కోసం, ఆనియన్స్, క్యారెట్ కూడా వేసేసుకుందాం. సాల్ట్ వేసుకుందాం. కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ ఇలా వాష్ చేసుకొని చక్కగా పైన లేయర్ తీసేసుకొని వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టేద్దాం. బ్లాక్ పెప్పర్ వేసుకుందాం. కొంచెం గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర, కసూరి మెతి కూడా వేసుకుందాము. ఇది బాగా నలుపుకొని ఇప్పుడు 80% కుక్ అయిన రైస్ మనం చల్లార్చుకొని దీనిలో వేసుకుంటున్నాము. వేసుకుందాం. లైట్గా మనం కొత్తిమీర చల్లుకుందాం పైన. 15 మినిట్స్లో అయిపోతుంది. డిఫరెంట్ స్టైల్లో వచ్చింది చూడండి. ఆ ఫ్లేవర్, మష్రూమ్ ఫ్లేవర్ బాగా రైస్కి బాగా పట్టింది అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి.